అండి, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫుడ్స్. ఇవాళ అందరికీ ఇష్టమైనటువంటి చేపల పులుసును తయారు చేసుకోబోతున్నాం. మరి ఈ చేపల పులుసును ఎలా అంటే అలా తయారు చేస్తే కుదరదు కదండి. దీనికంటూ ఓ పర్ఫెక్ట్ వేతో దీన్ని తయారు చేస్తేనే మనకు చేపల పులుసు బాగా కుదురుతుంది. ఈ చేపల పులుసు తయారు చేయడానికి కాస్త అనుభవం కావాలి. మరి నేను ఇప్పుడు తయారు చేసి చూపిస్తున్న ఈ చేపల పులుసు కొత్తగా ఇప్పుడిప్పుడే వంట స్టార్ట్ చేస్తూ ఉన్నవాళ్ళు, నేర్చుకుంటూ ఉన్నవాళ్ళు కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా తయారు చేసుకునే విధంగా నేను మీకు చేసి చూపిస్తున్నాను. మరి ఈ చేపల పులుసుని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా చేప ముక్కల్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలండి. కడిగేటప్పుడు మనం కొద్దిగా పసుపు, ఉప్పు రెండు కలుపుకొని బాగా వాష్ చేసుకుంటే నీచు వాసన అనేది రాకుండా మనకు చాలా శుభ్రమైపోతాయి. ఇప్పుడు అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, ఈ రెండింటిని బాగా అప్లై చేసుకుని ఓ అరగంట పాటు పక్కన ఉంచుకోవాలండి. అప్పుడే మనకు ఈ పీసెస్కి బాగా ఉప్పు పడుతుంది. గ్రేవీలో వేసినప్పుడు మరీ చప్పగా కాకుండా పీస్ అనేది రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఒక్కోదానికి పసుపు ఉప్పు పట్టించుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఓ అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ నేను మట్టి కుండలో తయారు చేసి చూపిస్తున్నానండి. ఇది మట్టి గిన్నెలో మనం చేపల పులుసు తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకు గాను చేపల పులుసు కోసం కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి. అందుకని 1 కప్పు ఆయిల్ వేస్తున్నాను. అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు ఈ 3 వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వేగాలండి. అందులోనే ఒక 3 పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. అందులోనే కొద్దిగా కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి చేపల పులుసుకి. ఇప్పుడు వీటిని 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మట్టి పాత్రలు మనకు చాలా ఈజీగా దొరుకుతున్నాయండి. చేపల పులుసు కోసం వీలైతే మీరు కూడా ఇలాంటి మట్టి గిన్నెలో చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేస్తున్నాను. ఉల్లిపాయలు మరీ పెద్దగా తరుక్కుంటే అంత బాగోదండి గ్రేవీ, కాబట్టి చాలా సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా బాగా వేయించుకోవాలి 1 నిమిషం పాటు. ఇప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని వేపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయలను వేయించుకోవాలండి. ఈ చేపల పులుసుకి మనకు ఈ మసాలా అంతా ఎంత బాగా రోస్ట్ అయితే మనకు చేపల పులుసు అంత రుచిగా ఉంటుందండి. అదే దీనిలోని ట్రిక్. ఇప్పుడు ఓ 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి. ఎప్పుడు కూడా ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే గ్రేవీ ఎంత రుచిగా వస్తుందని గమనించండి. నిదానంగా ఓపికగా ఉల్లిపాయలను బాగా వేపుకోవాలండి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ఉల్లిపాయలతో కలిపి బాగా రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి.
ఇప్పుడు అందులోనే ఒక పెద్ద సైజు టొమాటోని కూడా కట్ చేసి వేస్తున్నానండి. టమాటాలు కూడా ఎక్కువ వేసుకోకూడదు. చాలామంది టమాటాలు ఎక్కువ వేస్తుంటారండి. టమాటాలు ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు ఈ టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలండి. అందులోని పచ్చి మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. చేపల పులుసుకి పచ్చి మామిడికాయ ముక్కలు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. మనకి ఇప్పుడు సీజన్ కాబట్టి అందరికీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి పచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు కూడా బాగా వేగిపోవాలండి. ఇప్పుడు ఈ ముక్కలు మసాలా మొత్తం బాగా వేగిపోయింది. చేపల పులుసు మాత్రం కాస్త ఓపికగా చేసుకోవాలండి. చేసుకుంటేనే మనకు చాలా అంటే చాలా రుచిగా వస్తుంది. అందులోనే కొద్దిగా పసుపు, ధనియాల పొడి, ఇది ఇక్కడ 1.5 స్పూన్ వేస్తున్నానండి. మీరు గ్రేవీని పట్టించి వేసుకోండి. కారం, మిర్చి పౌడర్ కూడా మీరు ఎంత కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, లేదా తక్కువైనా సరే. ఇప్పుడు ఈ పొళ్ళన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ పొళ్ళకి మసాలాలు బాగా కలిసే విధంగా 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో 2 చిటికెళ్ళు మెంతి పొడి వేస్తున్నానండి. మనం ఆల్రెడీ మెంతులు కూడా వేసాము. చాలామంది మెంతి పొడి ఎక్కువ వేస్తూ ఉంటారు. ఎక్కువ వేస్తే కూడా చేపల పులుసు అంత రుచిగా ఉండదండి. తక్కువ మోతాదులోనే వేసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ 2 చిటికెళ్ళు మాత్రమే వేస్తున్నాను మెంతి పొడి. ఆల్రెడీ మనం మెంతులు వేసాము. మసాలాను బాగా ఒక 2 నిమిషాల పాటు బాగా వేగిపోవాలండి. రోస్ట్గా అయిపోవాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా పసుపు ఉప్పు కలుపుకున్న చేపల ముక్కలను కూడా అందులో వేసుకొని ఈ మసాలాను బాగా పట్టే విధంగా, ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా పీస్ మీదకి మసాలా వచ్చే విధంగా అన్నిటినీ టర్న్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే ముక్కలకు ఉప్పు కారం బాగా పడుతుంది. ఇలా చేసుకున్న తర్వాత ఓ 2 నిమిషాల పాటు 2 నుంచి 5 నిమిషాల పాటు అలాగే మగ్గనివ్వాలండి. ఫిష్ని పీసెస్ అన్నిటిని ఇదే విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఓ 5 నిమిషాల పాటు పీస్ ఇదే విధంగా సన్నని మంట మీద ఇలా వేగాలి. ఇప్పుడు అందులోనే ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు పులుసుని వేస్తున్నాను. చింత పులుపు కూడా ఎక్కువ తీసుకోకూడదండి. మీడియం సైజు నిమ్మకాయ అంతా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చి మామిడికాయ వేసాము. టొమాటోలో కూడా పులుపు ఉంటుంది కాబట్టి ఇప్పుడు అందులో తగిన నీళ్లు పోసుకోవాలి. ఏమాత్రం పీసెస్ని కదిలించకూడదండి. చేపల పులుసు ఎక్కువగా కలయబెడితే ముక్కలు చెదిరిపోతాయి. కాబట్టి ఈ విధంగా సైడ్ నుంచి మనం ఈ విధంగా గ్రేవీ వాటర్లో మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి నిదానంగా. ముక్కల్ని ఏమాత్రం కదపకూడదండి. ఇలా నిదానంగా సైడ్ నుంచి కలుపుకొని ఇక్కడ మనకు ఉప్పు కారం చెక్ చేసుకోండి. ఉప్పు తక్కువైతే కూడా ఇప్పుడు ఈ దీంట్లో వేసుకోవచ్చు. మనం నీళ్ళు ఇంకా కావాలన్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. చింతపండు పోసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకూడదండి. జస్ట్ ఫస్ట్ బాయిల్ వచ్చేంత వరకు మనం పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.
ఏ మాత్రం పీసెస్ వేసిన తర్వాత ఈ స్టేజ్లో మనం ఉడికించకూడదు. అదే చేపల పులుసుకు అసలైన రుచిని ఇస్తుందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేసేసానండి. అదే హీట్తో మనకు చేపల పులుసు కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఉడుకుతుంది. ఫస్ట్ బాయిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసేయాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక అరగంట పాటు అలాగే వదిలేయాలండి. ఇప్పుడు అరగంట తర్వాత చూద్దాం. చేపల పులుసు పర్ఫెక్ట్గా తయారైపోయింది. పీస్ కూడా బాగా ఉడికిపోయి ఉంటుందండి. ఉడికిపోయిందండి పీస్ కూడా. చాలా సూపర్ టేస్టీ చేపల పులుసు తయారైపోయింది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి చేపల పులుసు. ప్రతి ఒక్కరూ ట్రై చేసుకొని తినండి. వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, పర్ఫెక్ట్ చేపల పులుసు తయారైపోయింది. మరి ప్రతి ఒక్కరూ తయారు చేసుకొని తిని ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please do like, share and subscribe to our channel RR Foods. See you in the next video. Until then, eat healthy, live long.